హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ రాజీవ్ యువ వికాసం స్కీమ్ కు సంబంధించి ఎవరైతే ఈ లోన్ కోసం దరఖాస్తు చేసుకున్నారో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వాళ్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సేవలు అందించాలని ప్రభుత్వం అయితే అధికారులను ఆదేశించడం అయితే జరిగింది. అయితే బ్యాంకు వాళ్ళు ఎప్పుడు వెరిఫై చేస్తారు, మండల స్థాయి వాళ్ళు ఎప్పుడు వెరిఫికేషన్ చేస్తారు, జిల్లా స్థాయి వాళ్ళు ఎప్పుడు వెరిఫికేషన్ చేస్తారు, బ్యాంకు వాళ్ళు మిమ్మల్ని ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు, మండల స్థాయి వారు మిమ్మల్ని ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు, జిల్లా స్థాయి వారు మిమ్మల్ని ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు, ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. అదేవిధంగా మీరు ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారో కామెంట్ అయితే చేయండి. మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. ఫ్రెండ్స్, మీకు రాజీవ్ యువ వికాసం స్కీమ్కు సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో వెంటనే వీడియో చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ రాజీవ్ యువ వికాసం స్కీమ్కు సంబంధించి అప్లై చేసిన ప్రతి ఒక్కరు కూడా మీ ఎంపీడీఓ ఆఫీస్లో అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయడం అయితే జరిగింది. ఇంకా ఎవరైనా సరే సబ్మిట్ చేయని వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా అధికారులు ఫోన్ చేసి వాళ్ళ డాక్యుమెంట్స్ కూడా అధికారులు అయితే తీసుకోవడం అయితే జరిగింది. అయితే 12వ తేదీ లోపు బ్యాంకు వాళ్ళకైతే ఈ లిస్ట్ అనేది అంటే ఈ అప్లికేషన్స్ అనేది పంపించడం అయితే జరుగుతుంది. వాళ్ళు 12వ తేదీ లోపు అయితే వెరిఫికేషన్ అయితే చేయడం అయితే జరుగుతుంది. బ్యాంకు వాళ్ళు వెరిఫికేషన్ చేసిన తర్వాత మళ్ళీ మండల స్థాయి వాళ్ళు రివెరిఫై అయితే చేస్తారు. అంటే 13వ తేదీ నుంచి 19వ తేదీ లోపు మండల స్థాయి వాళ్ళు అయితే వెరిఫై అయితే చేస్తారు. అయితే బ్యాంకు వాళ్ళు ఏ విధంగా వెరిఫై చేస్తారు, అసలు బ్యాంకు లిస్టులో పేరు మనది ఓకే కావాలంటే ఏముండాలి అని అంటే బ్యాంకు వాళ్ళు కంపల్సరీగా సిబిల్ స్కోర్ అనేది చెక్ చేస్తారు. బ్యాంకు వాళ్ళకు సిబిల్ స్కోర్ అనేదే మెయిన్. ఎందుకనంటే మీరు ఇదివరకు ఏదైనా లోన్ తీసుకొని ఏ విధంగా అమౌంట్ పే చేశారు అంటే మీరు కార్ లోన్ కానీ, బైక్ లోన్ కానీ, లేదంటే పాన్ కార్డ్తోని ఫోన్ కానీ, ఫ్రిడ్జ్ కానీ, టీవీ కానీ ఇలాంటి ఏవైనా తీసుకొని మీరు ఏ విధంగా పేమెంట్ చేశారు, కరెక్ట్గా పేమెంట్ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా బ్యాంకు వాళ్ళైతే లోన్ ఇస్తారు. మీకు సిబిల్ స్కోర్ అనేది 700 పైన అయితే ఉండాలి. ఈ సిబిల్ స్కోర్తో పాటు మీరు ఇంతకుముందు ఏదైనా సెటిల్మెంట్ చేశారా, లేదంటే రైట్ ఆఫ్ ఉందా, మీకు ఏదైనా సిబిల్లో ప్రాబ్లం ఉందా, ఇలాంటి విషయాలైనా అయితే చూస్తారు. మీకు సిబిల్ కనుక పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే మీకు ఇదివరకు ఏ లోన్ అయినా తీసుకొని ఆన్ టైంలో పేమెంట్ చేసిన వాళ్ళకి, అదేవిధంగా చాలామంది ఈ వీడియోకు సంబంధించి ఏమని కామెంట్ చేస్తున్నారనంటే మేము ఇప్పటి వరకు ఎలాంటి లోన్ తీసుకోలేదు, మాకు సిబిల్ స్కోర్ అయినా జనరేట్ కాలేదని చాలామంది కూడా అంటున్నారు. మీరు ఇంతవరకు ఏ లోన్ తీసుకోకున్నా మీ సిబిల్ స్కోర్ అనేది 0 ఉన్నా, మీరు ఇదివరకు ఏ లోన్ తీసుకోకున్నా మీకు సిబిల్ స్కోర్ చెక్ చేస్తే 0 ఉన్నా, మీకు 0 ఉన్నా 750 ఉన్నట్లే. ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. సిబిల్ స్కోర్ 0 ఉన్నా 750 ఉన్నట్లే మీకు. అంటే మీరు ఇదివరకు ఏ లోన్ తీసుకోలేరు కాబట్టి మీకు సిబిల్ స్కోర్ అనేది, మీ క్రెడిట్ ఏజ్ అనేది ఇంకా పెరగలేదు కాబట్టి మీకైతే ఎటువంటి డౌట్ అయితే లేదు. సిబిల్ స్కోర్ 0 ఉన్న వాళ్ళకి అంటే ఇంతకుముందు ఎప్పుడు కూడా లోన్ తీసుకొని వాళ్ళకి ఆ విధంగా చూపిస్తుంది. మీకు కూడా లోన్ వచ్చే అవకాశం అయితే ఉంది. జిల్లా స్థాయి వాళ్ళు ఎప్పుడు వెరిఫై చేస్తారంటే 19వ తేదీ నుంచి 26వ తేదీ లోపు ఈ జిల్లా స్థాయి వాళ్ళు అయితే వెరిఫికేషన్ అయితే చేస్తారు. మండల స్థాయి వాళ్ళు మిమ్మల్ని ఏ విధంగా సెలెక్ట్ చేస్తారనంటే మీ విలేజ్లో ఏ స్కీమ్స్ కోసం అయితే అప్లై చేసుకున్నారు, ఒకవేళ మీరు అప్లై చేసుకున్న వాళ్ళు దేనికి మీరు ఎలిజిబుల్ ఉన్నారు, దేనికి దగ్గరలో మీరు ఉన్నారు అంటే ఎగ్జాంపుల్కి మీరు అప్లై చేసే వాళ్ళు మీకు కిరాణం షాప్ ఉంది, మీరు కిరాణం షాప్ అని అప్లై చేశారు, మీకు ఇదివరకే కిరాణం షాప్ ఉంది అనుకోండి, మీకు ఎట్లాంటి ప్రాబ్లం అయితే లేదు. అయితే చాలామంది ఏ బిజినెస్ లేకున్నా, ఏ షాప్ లేకున్నా వాళ్ళకు నచ్చింది ఏదో ఒకటి అయితే పెట్టేశారు. అలాంటి దాన్ని వెరిఫికేషన్ చేసి ఎవరు ఎలిజిబుల్ ఉన్నారు అని సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సెలెక్ట్ చేసిన తర్వాత జిల్లా స్థాయికి అయితే పంపించడం అయితే జరుగుతుంది. జిల్లా స్థాయి వాళ్ళు మిమ్మల్ని ఏ విధంగా చెక్ చేస్తారని అంటే మీకు ఇదివరకు ఏదైనా ముద్ర లోన్ కానీ, పిఎంఈజీపీ లోన్ కానీ, బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్ లోన్ కానీ ఇదివరకు మీ పేరు మీద ఏదైనా లోన్స్ ఉన్నాయని వాళ్ళైతే వెరిఫికేషన్ అయితే చేస్తారు. అంటే మీరు ఇదివరకు ఏదైనా లబ్ధి గవర్నమెంట్ నుంచి పొందినట్లయితే దీంట్లో అయితే మీకు అవకాశం ఉండే ఛాన్స్ అయితే లేదు. ఒకవేళ మీరు ఇదివరకు ఎట్లాంటి లబ్ధి కనుక పొందనట్లయితే మీకు కూడా ఈ లోన్ వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే ఫైనల్గా జూన్ 2కి అయితే అర్హుల లిస్ట్ అనేది రావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఈ రాజీవ్ యువ వికాసం స్కీమ్కు సంబంధించి మన ఛానల్లో స్టార్టింగ్ నుంచి కూడా వీడియోస్ అయితే చేయడం అయితే జరుగుతుంది.
ఈ రాజీవ్ యువ వికాసమే కాదు, ప్రభుత్వం అందించే ప్రతి సబ్సిడీ కానీ జాబ్ నోటిఫికేషన్ వీడియోలు కూడా మన ఛానల్లో రెగ్యులర్గా చేయబడతాయి. ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.